వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈజ్ హరుణ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎర్త్ క్వేక్స్. నిన్న తెలుగులో భూకంపాలు అంటాం. ఈరోజు ఈ టాపిక్లో వచ్చేసి ఈ భూకంపాలు అనేవి ఏ విధంగా సంభవిస్తాయి, అదేవిధంగా ఎందుకు సంభవిస్తాయి, నెక్స్ట్ ఈ భూకంపాల యొక్క క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్, భూకంపాల యొక్క రకాలు కూడా ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ భూకంపాలు అనేవి సహజంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాలు అంటాం ఈ భూకంపాలను. అదేవిధంగా ఈ భూకంపాల వలన ఆస్తి, ప్రాణ నష్టం అనేవి జరుగుతూ ఉంటాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చనిపోతూ ఉంటారు ఈ భూకంపాలు రావడం వలన. అదేవిధంగా రిడ్జ్ ఆఫ్ పసిఫిక్ అంటాం. పసిఫిక్ అగ్నివలయం అంటే తర్వాత టాపిక్లో వస్తుంది పసిఫిక్ అగ్నివలయం అనేది. అక్కడ కూడా తరచుగా అగ్నిపర్వత విస్ఫోటనాలు కానీ, అదేవిధంగా మన జపాన్ చూస్తే జపాను, ఫిలిప్పైన్స్ ఇక్కడ భూకంపాలు అనేవి తరచుగా సంభవిస్తూ ఉంటాయి. అవి ఎందుకు సంభవిస్తాయి అనేది తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, భూకంపాలంటే ఇదొక ఎర్త్ క్వేక్స్ ఆర్ ఎండోజీనియస్ ప్రాసెస్ అంటే లోపల మన భూమి లోపల జరిగే చర్యల వలన టెక్టానిక్ ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన టెక్టానిక్ ఫోర్సెస్ అనేవి విరూపకారక చలనాలు అంటాము. ఈ ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన మన పలకలు ఏవైతే శిలావర్ణం లిథోస్పియర్లోని ఆ పలకలు అనేవి ఒకదానికొకటి ఢీకొనడం వలన ఈ భూకంపాలు అనేవి సంభవిస్తాయి. అదేవిధంగా ఈ భూకంపాలు ఏ విధంగా సంభవిస్తాయి? భూకంప నాభి అనేది ఉంటుంది, అంటే హైపోసెంటర్ అంటాం. అదేవిధంగా ఎపిక్ సెంటర్ ఉంటుంది. అంటే అది కేంద్రం అంటాం తెలుగులో. అదేవిధంగా హైపోసెంటర్ అంటే దీన్ని భూకంప నాభి అంటాం. ఎపిక్ సెంటర్ ఆర్ హైపోసెంటర్. ఎపిక్ సెంటర్ అనేది చూడండి, భూకంప నాభి ఇది క్రస్ట్ అనుకుంటే, దీని కింద క్రస్ట్ అంటే మనం నివసిస్తూ ఉండే భూమి, ఎర్త్ క్రస్ట్. దీని కింద ఇక్కడ భూకంపం అనేది జనిస్తే దీన్నే మనము హైపోసెంటర్ అంటాం. అంటే భూకంప నాభి అంటాము. ఇక్కడ ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన ఆ వేవ్స్ అనేవి సెస్మిక్ వేవ్స్ అంటాం. ఈ వేవ్స్ అనేవి ఈ విధంగా ముందుకు వెళ్ళి ఈ భూమిని తాకుతాయి. క్రస్ట్ ఉంది కదా, ఈ క్రస్ట్ను తాకడం వలన ఇక్కడ ఈ భూకంప నాభి ఉంది కదా, హైపోసెంటర్, దీనికి సమానంగా ఈ విధంగా ఇక్కడ
భూమి అనేది కంపించడం జరుగుతుంది. భూమి అనేది కంపించడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే దీన్నే మనము భూకంప ఆది కేంద్రం అంటాం. భూకంప ఆది కేంద్రం అంటాం. భూకంప ఆది కేంద్రం అంటాం. ఇదేమో హైపో సెంటర్ అంటే భూకంప నాభి, అంటే ఇక్కడి నుంచే తరంగాలు అనేవి స్టార్ట్ అవుతాయి. భూకంప నాభి, అదేమో భూకంప ఆది కేంద్రం. భూకంప నాభి, భూకంప ఆది కేంద్రం. ఇక్కడ ఈ వేవ్స్ అనేవి ఇలా దూరం పెరిగే కొద్దీ ఇక్కడ ఈ భూకంప తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. భూకంప తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. ఈ వేవ్స్ ఎక్కడైతే సమానంగా ఇలా వెళ్తాండాయో ఇవన్నీ కూడా ఒక చోట చేరుతాయి. ఇక్కడ వచ్చేసి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. భూకంప తీవ్రత అంటే భూమి కంపించడం, ఆస్తి ప్రాణ నష్టం అనేది ఈ భూకంప ఆది కేంద్రం వద్ద ఎక్కువగా ఉంటుంది. ఎస్, ఇది హైపో సెంటర్. అదేవిధంగా భూకంప ఆది కేంద్రం. భూకంప నాభి అంటే ఇది, భూకంప ఆది కేంద్రం అంటే అది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్ చూడండి. టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి షాలో ఎర్త్ క్వేక్స్. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎర్త్ క్వేక్స్. ఇంటర్మీడియట్ ఎర్త్ క్వేక్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డీప్ ఎర్త్ క్వేక్స్. డీప్ ఎర్త్ క్వేక్స్. డీప్ ఎర్త్ క్వేక్స్. దీన్నేమో తెలుగులో గాథ భూకంపాలు అంటాం. గాథ భూకంపాలు. అదేవిధంగా దీన్నేమో వచ్చేసి మాధ్యమిక భూకంపాలు. మాధ్యమిక భూకంపాలు. అదేవిధంగా దీన్ని వచ్చేసి అగాధ భూకంపాలు అంటాం. అగాధ భూకంపాలు అంటే ఇది భూకంప నాభి. ఇది భూకంప నాభి అనుకుంటే ఇది ఎర్త్ క్రస్ట్ లేదంటే లిథోస్పియర్, మనం నివసిస్తుండే భూమి అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటే దాన్నేమో గాథ భూకంపాలు అంటాము. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇంటర్మీడియట్ మాధ్యమిక భూకంపాలు అంటే 300 కిలోమీటర్స్. అండ్ 300 కిలోమీటర్స్ అబోవ్ ఉంటే 300 కిలోమీటర్స్ అబోవ్ ఉంటే వాటినేమో అగాధ భూకంపాలు అంటాం. 300 కిలోమీటర్స్ అబోవ్ ఉంటే వాటిని అగాధ భూకంపాలు అంటాం. ఈ భూకంప నాభి అనేది భూకంప తీవ్రతను సూచిస్తుంది. ఈ హైపో సెంటర్ ఉంది కదా, ఈ హైపో సెంటరే మన భూమి మన ఆస్తి ప్రాణ నష్టాలు ఎక్కడ ఎక్కువ జరిగినాయి అనే దాన్ని ఈ హైపో సెంటర్ అనేదే నిర్ణయిస్తుంది. భూమికి ఈ హైపో సెంటర్ అనేది దగ్గరగా ఈ హైపో సెంటర్ అనేది దగ్గరగా కేంద్రీకృతం అయితే మన భూమిపైన జరిగే నష్టం ఎక్కువ. అందువలన మనకు ఏ దాని వల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతాయంటే ఈ గాథ భూకంపాలు లేదా షాలో భూకంపాల వలన ప్రాణ ఆస్తి నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా ఈ అగాధ భూకంపాలు అనేవి మన భూమికి ఎక్కడో 300 కిలోమీటర్స్ అబవ్ కాబట్టి వీటి వల్ల మనకు ఏ విధమైన నష్టం జరగదు. కాబట్టి మనకు ఎక్కువగా నష్టం చేకూర్చే భూకంపాలు ఏవి అంటే గాథ భూకంపాలు అనేదే ఆన్సర్ ఇవ్వాలి మనం. గాథ భూకంపాల వలన మనకు ఎక్కువ నష్టం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కాజెస్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్. నెక్స్ట్ వచ్చేసి కాజెస్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్. కాజెస్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్. కాజెస్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్.
ల్యాండ్ స్లైడ్స్ అంటే ఆ కొండ చర్యలు అనేవి విరిగిపడడం వలన, కొండ చర్యలు అనేవి విరిగిపడడం వలన ఆ ఒత్తిడి అనేది ఎక్కువ కావడం వలన భూకంపాలు సంభవించడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా అగ్నిపర్వత విస్ఫోటనాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు దీన్నే మనం వోల్కానిక్ ఎరప్షన్ అంటాం. వోల్కానిక్ ఎరప్షన్ అంటాం, అగ్నిపర్వత విస్ఫోటనాలు. అదేవిధంగా హిమనీ నదాలు కరగడం, హిమనీ నదాలు కరగడం. వీటి వల్ల కూడా మనకు భూకంపాలు సంభవించడానికి ఆస్కారం ఉంది. వోల్కానిక్ ఎరప్షన్స్, అదేవిధంగా ల్యాండ్ స్లైడ్స్, అదేవిధంగా న్యూక్లియర్ టెస్ట్స్, న్యూక్లియర్ టెస్ట్స్. అదేవిధంగా హిమనీ నదాలు కరగడం అంటే మెల్టింగ్ ఆఫ్ గ్లేసియర్స్, మెల్టింగ్ ఆఫ్ గ్లేసియర్స్. ఒత్తిడి అనేది ఎక్కువ కావడం వల్లనే లోపల టెక్టానిక్ ఫోర్సెస్ అనేవి పనిచేయడం వలన అక్కడి నుంచి తరంగాలు అనేవి రిలీజ్ అయ్యి మన భూమి అనేది కంపించడం జరుగుతుంది. ఆ కంపించడం వలన పైన ఉండే బిల్డింగ్స్ పడిపోవడం కానీ, అక్కడ ఉండే మనుషులు ఎక్కువగా చనిపోతారంటే ఈ బిల్డింగ్స్ పడిపోవడం వల్లనే చనిపోతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకు భూకంపాలు జరగడానికి ఆస్కారం ఉన్నవి. ఏంటంటే అగ్నిపర్వత విస్ఫోటనాలు అయితేనేమి, హిమనీ నదాలు కరగడం అయితేనేమి, అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడడం, ఇవన్నీ కూడా భూకంపాలు సంభవించడానికి ఆస్కారం ఉన్నవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తరంగాల రకాలు చూడండి. ఏవైతే మనకు భూకంప నాభి నుంచి ఈ హైపో సెంటర్ నుంచి వేవ్స్ అనేవి, సెస్మిక్ వేవ్స్ అనేవి భూకంప అధికేంద్రాన్ని చేరుతాయని చెప్పినాము. ఏ విధంగా ఈ సెస్మిక్ వేవ్స్ యొక్క టైప్స్ చూద్దాం ఈరోజు. సెస్మిక్ వేవ్స్ యొక్క టైప్స్ ఆఫ్ సెస్మిక్ వేవ్స్. ఇంతకన్నా ముందు మనము అదే భూకంప అధ్యయన శాస్త్రాన్ని, స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఈస్ కాల్డ్ సిస్మాలజీ. ఈ సిస్మాలజీ అనేది గ్రీక్ వర్డ్. సిస్మాలజీ అనేది గ్రీక్ వర్డ్. ఈ సిస్మాలజీ ఉంది కదా, ఈ సిస్మోస్ అనే దానికి మీనింగ్ వచ్చేసి ట్రెమర్. ఇది ట్రెమర్ అంటే షాక్ ఎర్త్క్వేక్ అని. ఎర్త్క్వేక్ అని మీనింగ్, షాక్ ఎర్త్క్వేక్ అని మీనింగ్. ట్రెమర్ అంటే షాక్ ఎర్త్క్వేక్ అని మీనింగ్. భూకంప అధ్యయన శాస్త్రాన్ని, స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఈస్ కాల్డ్ సెస్మాలజీ అనేది గ్రీక్ వర్డ్. ఆ గ్రీక్ వర్డ్కు మీనింగ్ వచ్చేసి ట్రెమర్నే షాక్ ఎర్త్క్వేక్ అని కూడా మనం పిలవచ్చు. ఓకే, చూడండి టైప్స్ ఆఫ్ సెస్మిక్ వేవ్స్లో ఫస్ట్ వచ్చేసి పీ వేవ్స్, నెక్స్ట్ వచ్చేసి ఎస్ వేవ్స్, థర్డ్ వన్ వచ్చేసి ఎల్ వేవ్స్. వీటినే ప్రైమరీ వేవ్స్ అంటాం. ఏమంటాం?
ప్రైమరీ వేవ్స్ అని కూడా పిలవచ్చు. అదేవిధంగా ఈ వీటిని సెకండరీ వేవ్స్ ఇది వచ్చేసి ఎల్ వేవ్స్ ఆర్ ర్యాలీ వేవ్స్ అని పిలవచ్చు. ఫస్ట్ ప్రైమరీ వేవ్స్ గురించి చూద్దాం. ప్రైమరీ వేవ్స్ గురించి చూద్దాం. చూడండి, ప్రైమరీ వేవ్స్ ఇవి భూమిని త్వరగా చేరుతాయి. ఇవి భూమిని ఫాస్టెస్ట్ వేవ్స్ అంటాం. ఫాస్టెస్ట్ వేవ్స్. అదేవిధంగా వీటి రేంజ్ వచ్చేసి 5.4 to 18.8 కిలోమీటర్ పర్ సెకండ్. అదేవిధంగా వీటిని సౌండ్ వేవ్స్ అని కూడా అంటాం. సౌండ్ వేవ్స్ అని కూడా పిలుస్తాము. వీటినే పిలుస్తాము. అదేవిధంగా వీటిని లాంగిట్యూడినల్ వేవ్స్ అని కూడా పిలుస్తాం. లాంగిట్యూడినల్ వేవ్స్ అని కూడా పిలుస్తాము. ఈ ప్రైమరీ వేవ్స్నే పిలుస్తాము. ఫాస్టెస్ట్ వేవ్స్. వీటి రేంజ్ వచ్చేసి 5.4 to 18.8 కిలోమీటర్ పర్ సెకండ్. అదేవిధంగా వీటిని సౌండ్ వేవ్స్ అని కూడా పిలుస్తాము. ఇవి ఏ విధంగా హైపోసెంటర్ నుంచి కదులుతాయంటే ఈ విధంగా కదులుతాయి, ఈ విధంగా మూవ్ అవుతాయి. వీటినే పీ వేవ్స్ ఆర్ ప్రైమరీ వేవ్స్ అని కూడా పిలవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి ట్రావెల్ త్రూ బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ మెటీరియల్స్. These primary waves are P waves. Fastest waves 5.4 to 18.8 km per second. Sound waves, longitudinal waves, both solid and liquid materials. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, సెకండరీ వేవ్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ వేవ్స్. వీటినే ద్వితీయ తరంగాలు అని కూడా పిలుస్తాము. అదేవిధంగా ఈ సెకండరీ వేవ్స్ వీటి వేగం వచ్చేసి 3.2 to 7.2 కిలోమీటర్ పర్ సెకండ్. అదేవిధంగా నెక్స్ట్ వీటినే మనం ఏమంటామంటే perpendicular to the path they travel. These are light waves. వీటినే మనం ఏమని పిలుస్తామంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అని కూడా పిలుస్తాము. ట్రాన్స్ఫర్ వేవ్స్ అంటే తిర్యక్ తరంగాలు అంటాం. అని పిలుస్తాము. అదేవిధంగా ఇవి వచ్చేసి ఏ విధంగా భూకేంద్ర మండలం ద్వారా మాత్రమే ప్రయాణించలేవు. ఓన్లీ దే కెన్ ట్రావెల్ త్రూ ఓన్లీ సాలిడ్ మెటీరియల్స్. దే కెన్ ఓన్లీ ట్రావెల్ త్రూ సాలిడ్ మెటీరియల్స్. ఇవి ఏ విధంగా ప్రయాణిస్తాయంటే ఈ విధంగా ప్రయాణిస్తాయి. ఈ సెకండరీ వేవ్స్ అనేవి వీటినే మనం ద్వితీయ తరంగాలు అంటాం. వీటినే మనం లైట్ వేవ్స్ అంటాం. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే తిర్యక్ తరంగాలు. ఇవి వచ్చేసి ఓన్లీ సాలిడ్ మెటీరియల్స్లో మాత్రమే ప్రయాణించగలవు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ తరంగాలు. థర్డ్ వన్ వచ్చేసి ఎల్ తరంగాలు. ఎల్ వేవ్స్. దీస్ ఆర్ కాల్డ్ ర్యాలీ వేవ్స్ అండ్
లో వేవ్స్ అండ్ లో వేవ్స్. దే కెన్ ట్రావెల్ ఈ ఎల్ పి ప్లస్ ఎస్ ఈ రెండు తరంగాలను కలిపే మనం ర్యాలీ వేవ్స్ ఆర్ ఎల్ వేవ్స్ అని పిలుస్తాము. ట్రావెల్ ఓన్లీ త్రూ ఎర్త్ క్రస్ట్. అదేవిధంగా ఈ భూకంపాలు అనేవి మన భారతదేశంలో 58% ఈ భూకంపాలకు నిలయంగా ఉంది. 58% భూకంపాలకు మన దేశం అనేది నిలయంగా ఉంది. మన హిమాలయ ప్రాంతం ఏదైతే ఉందో మన ద్వీపకల్ప పలక ఇండియా ద్వీపకల్ప పలక, అదేవిధంగా ఆ యురేషియా ద్వీపకల్ప పలక. యురేషియా అంటే యూరప్ ప్లస్ ఆసియా, దాన్నే యురేషియా ప్లేట్ అంటాం. ఈ రెండు పలకలు ఢీ కొనడం వలన అక్కడ ఉన్నటువంటి టెతిస్సీ అనేది అదృశ్యమై అది కనిపించకుండా పోయి అందులో నుంచే హిమాలయాల యొక్క పర్వత ఆవిర్భావం అనేది జరిగింది. హిమాలయాస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇండియా పలక, అదేవిధంగా యురేషియా పలకను ఢీ కొట్టడం వలన అక్కడ ఉన్నటువంటి టెతిస్సీ అనేది అదృశ్యమై కనిపించకుండా పోయి అందులో నుంచే హిమాలయాల పర్వతాల ఆవిర్భావం జరిగిందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ భూకంపాలు ఏ విధంగా నేలలో ల్యాండ్ గ్రౌండ్ మూమెంట్ చూడండి. గ్రౌండ్ మూమెంట్స్ చూడండి ఏమేముంటాయంటే ఇందులో గ్రౌండ్ షేక్ జరుగుతుంది. ఈ భూకంపాలు వచ్చేటప్పుడు గ్రౌండ్ అనేది షేక్ అవుతుంది, షేకింగ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సాయిల్ ఫెయిల్యూర్స్. సాయిల్ అనేది లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది, సాయిల్ ఫెయిల్యూర్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ ఫాల్ట్ రప్చర్స్. ఇవన్నీ కూడా ఈ గ్రౌండ్ భూకంపాలు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మన నేలలో మన భూమిలో సంభవిస్తాయి. గ్రౌండ్ షేక్ అవుతుంది. అదేవిధంగా నేల అనేది సాయిల్ అనేది లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. అదేవిధంగా పగులు అనేవి ఏర్పడతాయి. సర్ఫేస్ ఫాల్ట్ రప్చర్స్, పగులు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా సునామీలు కూడా సంభవిస్తాయి. ఈ వీటి వల్ల ఈ వేవ్స్ అనేవి రావడం వలన మనకి ఇవన్నీ మన నేలలో జరిగే మూమెంట్స్ ఇవన్నీ కూడా. మన నేలలో జరిగే మూమెంట్స్. అదేవిధంగా చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ యొక్క లక్షణాలు. చూడండి ఇవి వచ్చేసి ఎర్త్క్వేక్స్ ఆర్ ర్యాపిడ్లీ స్ప్రెడ్డింగ్ డిజాస్టర్స్ దట్ అక్కర్ సడన్లీ. అదేవిధంగా దే అక్కర్ ఓన్లీ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ది డే, ఎప్పుడైనా సంభవించవచ్చు. అయితే వేకువజామున సంభవించే భూకంపాల వలన జరిగే ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువ. వేకువజామున ఎర్లీ మార్నింగ్ జరిగే భూకంపాల వలన మనకు నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ జరిగే భూకంపాల వలన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సంభవించవచ్చు, కానీ ఎర్లీ మార్నింగ్ వలన జరిగే భూకంపాల వలన నష్టం అనేది మనకు ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా మనం భూకంపాలను ఎలాగో ఆపలేము, కానీ నివారణ చర్యలు అయితే తీసుకోవచ్చు. అంటే అక్కడ ఉండే ప్రజలను వేరే చోటికి తరలించడం, అదేవిధంగా ఏమైనా కానీ వాళ్ళను సురక్షిత ఆవాసాలకు తరంగాలను బట్టి మనం ముందుగానే వాటిని బేరీజ్ చేసుకొని ఆ రిక్టర్ స్కేల్, మనము భూకంపాలను కొలిచే మీటర్ ఏది అంటే రిక్టర్ స్కేల్. ఈ స్కేల్ను యూజ్ చేసుకొని ఆ తరంగాల్ని మనం ముందుగానే గుర్తించి రిక్టర్ స్కేల్ ద్వారా అక్కడ ఉండే ప్రజలను కొంతవరకు
మనం బ్రతికించవచ్చు. ఇవన్నీ కూడా ఎర్త్క్వేక్స్ వలన జరిగే ఏ విధంగా జరుగుతాయి, లక్షణాలు ఏంటివి, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసినాము. వచ్చే వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్.